నీరవ్ మోడీ, మెహుల్ చోస్కీ లాంటి వాళ్లకు లక్షల కోట్ల రూపాయలు కట్టబెడతారు కానీ పేద ప్రజలకు యువకులకు మాత్రం డబ్బులు మాత్రం రావు. नरेंद्र मोदी के हिंदुस्तान में नोटबंदी की जाती है, गब्बर सिंह टैक्स लागू किया जाता है और आपकी रीढ़ की हड्डी तोड़ी जाती है. నరేంద్ర మోడీ ప్రభుత్వంలో నోట్ల రద్దు, తర్వాత గబ్బర్ సింగ్ జీఎస్టీ, గబ్బర్ సింగ్ ట్యాక్స్ లాంటి యొక్క దుర్మార్గమైనటువంటి ఒక చట్టాలు తేవడంతో భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వెన్నుపూసను విరగ్గొట్టాడు. करोड़ों युवाओं का नुकसान किया जाता है, उनसे रोजगार छीना जाता है. కోట్ల మంది నిరుద్యోగులను రోడ్డున పడేసినారు, వాళ్ళ యొక్క ఉద్యోగాలను విధ్వంసం చేసినారు. नोटबंदी के बारे में हम अब कुछ नहीं कर सकते हैं, जो नुकसान होना था हो गया. నోట్ల రద్దు పథకం వల్ల వచ్చినటువంటి ఒక దుష్పరిణామాలను నేనేం చేయలేను, జరిగిపోయే నష్టం జరిగిపోయింది. मगर मैं आप सबको बताना चाहता हूं कि 2019 में जैसे ही कांग्रेस पार्टी की सरकार बनेगी, गब्बर सिंह टैक्स को हम सही जीएसटी में बदल देंगे. నేను ఒక వాగ్దానం చేస్తా ఉన్నాను. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గబ్బర్ సింగ్ ట్యాక్స్ లో ఉన్నటువంటి ఒకటే ట్యాక్స్ గా దాన్ని నేను రూపుమార్చనున్నాను. और बैंक के दरवाजे छोटे दुकानदारों के लिए, स्मॉल एंड मीडियम साइज बिजनेसेस के लिए खोल देंगे. బ్యాంకులన్నీ కూడా పేదలకు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా లోన్లు కల్పించే విధంగా వెసులుబాటు కల్పిస్తాం. और तेलंगाना के युवाओं, एंटरप्रेन्योर्स के लिए बैंक के दरवाजे खुलेंगे. తెలంగాణలో ఉన్నటువంటి ఒక నిరుద్యోగ యువకులు వాళ్ళు కాళ్ల మీద నిలబడి వాళ్ళు వ్యాపారాలు పెట్టుకోవాలంటే వాళ్ళందరికీ కూడా లోన్లు వచ్చేలా నేను చట్టాలు చేస్తాను. तेलंगाना और के देश के किसानों से मैं कहना चाहता हूं, डरो मत. తెలంగాణలో ఉన్నటువంటి ఒక రైతులకు, పేదలకు, యువకులకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను, భయపడద్దు, డరో మత్. आपके बिना हिंदुस्तान नहीं चल सकता. మీరు లేకుండా భారతదేశం అస్తిత్వం అనేదే ఉండదు. आप देश को भोजन देते हो, మీరు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ మీరు అన్నం. हम आपके साथ खड़े हैं. మేము మీతో పాటు ఉన్నాము. हम ना नरेंद्र मोदी को आपकी जमीन लेने देंगे, నరేంద్ర మోడీ మీ యొక్క భూములను గుంజుకోనివ్వను, ना आपका बीमा का पैसा चोरी करने देंगे. మీ యొక్క ఇన్సూరెన్స్ సంబంధించినటువంటి డబ్బుల్ని కూడా తీసుకోనివ్వను. जहां भी हम आपकी मदद कर सकते हैं, हम आपकी पूरी मदद करेंगे. ఎక్కడ మీకు వీలవుతే అక్కడ సహాయకారిగా ఉంటాను, వెసులుబాటు కల్పిస్తాను. और हमने करके दिखाया है. 70,000 करोड़ रुपए आपका कर्जा माफ किया था, जमीन अधिकरण बिल हम आपके लिए लाए. గతంలో చేసి చూపాము. 70,000 కోట్ల రూపాయల రుణమాఫీ రైతులకు చేశాము గతంలో. అదేవిధంగా రైతుల యొక్క భూములను ఇష్టారాజ్యంగా లాక్కుండా ఉండడం కోసం అని చెప్పని భూసేకరణ చట్టాన్ని కూడా తెచ్చాము. तो डरो मत, कांग्रेस पार्टी का हाथ आपके साथ है. డరో మత్, భయపడకండి, కాంగ్రెస్ పార్టీ చెయ్యి మీ చేతి మీకు అండగా ఉంది. आखिरी बात, हिंदुस्तान की महिलाओं से मैं कहना चाहता हूं, చివరిగా నేను భారతదేశంలో ఉన్నటువంటి మహిళా మనులందరినీ ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. कुछ दिन पहले महिला दिवस था. కొన్ని రోజుల కింద మహిళా దినోత్సవం జరిగింది. देश के प्रधानमंत्री को डायरेक्शन देना चाहिए. భారతదేశ ప్రధానమంత్రికి ఒక దిశా నిర్దేశం మహిళలను ఉద్దేశించి చేయవలసిన అవసరం ఉంది. पूरा देश प्रधानमंत्री की ओर देखता है. మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రధానమంత్రి వైపు చూశారు ఏం చెప్తారని. उत्तर प्रदेश में नरेंद्र मोदी जी की बीजेपी की पार्टी के एक विधायक ने एक महिला का बलात्कार किया, रेप किया. ఉత్తరప్రదేశ్ లో సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అక్కడ ఉన్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసన సభ్యుడు ఒక మహిళను రేప్ చేస్తాడు. उस पर कोई कार्रवाई नहीं हुई. అతనిపైన ఏ రకమైనటువంటి ఒక ఎంక్వైరీ జరగదు. नरेंद्र मोदी जी ने अपने विधायक के बारे में कुछ नहीं कहा. నరేంద్ర మోడీ ఒక మాట కూడా ఆ యొక్క భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడిపై ఒక మాట కూడా అనలేదు. उन्होंने बीजेपी के विधायकों को, एमपी को मैसेज दिया, जो तुम करना चाहते हो कर सकते हो. ఆయన మౌనంచే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు గాని, శాసనసభ్యులు గాని, నాయకులు గాని ఏమంటే అది చేసుకోండి మహిళలపై అనేట సంకేతాన్ని ఇచ్చాడు. मोदी जी के नए हिंदुस्तान में महिला बाहर नहीं जा सकती. ఇవాళ మోడీజీ నేతృత్వంలో కొనసాగుతున్న భారతదేశంలో మహిళలు ఈ రోజు బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. घबरा के जीती हैं. వాళ్ళు భయంతో కాలం గడుపుతా ఉన్నారు. ఇవాళ जैसे ही कांग्रेस पार्टी की सरकार 2019 में आएगी, हम महिला रिजर्वेशन आपको दे देंगे. ఒక చారిత్రాత్మకమైన ప్రకటన ఇవాళ చేస్తా ఉన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉమెన్ రిజర్వేషన్ బిల్,
మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేస్తానని చెప్పని వాగ్దానం చేస్తున్నారు. लोकसभा राज्यसभा विधानसभाओं में हम महिला रिजर्वेशन आपको दे देंगे और हर विधानसभा में हर लोकसभा में महिलाएं दिखाई देंगी. లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, శాసనసభలో కావచ్చు, శాసన మండలిలో కావచ్చు, తప్పనిసరిగా మహిళలందరికీ కూడా సమతుల్యమైనటువంటి ఒక వాటా లభించే విధంగా రిజర్వేషన్లు అమలు చేస్తాను. और कांग्रेस पार्टी का प्रधानमंत्री देश को मैसेज देगा. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమంత్రి భారతదేశానికి ఒక సందేశం ఇస్తారు. अगर किसी ने हिंदुस्तान की महिला को छुआ तो फिर देखो क्या होता है. భారతదేశ ప్రధానమంత్రి ఒక సందేశం ఇస్తారు. భారతదేశంలో ఉన్న మహిళ వైపు కన్నెత్తి చూసినా లేదు తగిలిచ్చే ప్రయత్నం చేసినా ఏం జరుగుతుందో చెప్పలేను అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. नरेंद्र मोदी देशभक्ति की बात करते हैं. నరేంద్ర మోడీ దేశభక్తి గురించి మాట్లాడతారు. जहां जाते हैं देशभक्ति की बात करते हैं ఎక్కడ పోతే అక్కడ దేశభక్తి గురించి మాట్లాడతారు. और उसके बाद देश में नफरत फैलाते हैं. ఒక పక్కన దేశభక్తి గురించి ఎక్కడ పోతే అక్కడ మాట్లాడుతూ మరో పక్కన దేశంలో విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. नफरत फैलाते हैं. విద్వేషాలు రెచ్చగొడతా ఉన్నారు. मैं आपसे पूछना चाहता हूं, क्या देशभक्त हिंदुस्तान में नफरत, देशभक्त को हिंदुस्तान में नफरत फैलानी चाहिए या प्यार फैलाना चाहिए? నేను ఈ సందర్భంగా ఇక్కడి నుంచి అడుగుతా ఉన్నాను, దేశభక్తుందని చెప్పుకునేవాడు ఎవడైనా సరే क्या देश దేశంలో విద్వేషం రెచ్చగొడతారా లేదు ప్రేమను పంచుతారా అని చెప్పని అడుగుతా ఉన్నాను. क्या देशभक्त को देश का पूरा पैसा इन 15-20 लोगों को दे देना चाहिए? నిజమైన దేశభక్తునేవాడు 15 మందికి మాత్రమే లక్షల కోట్ల రూపాయలు क्या కట్టబెట్టాలి. क्या देशभक्त को राफेल का पैसा चोरी करके अनिल अंबानी को देना चाहिए? దేశభక్తుడైతే నిజమైన దేశభక్తుడైతే రఫేల్ యొక్క యుద్ధ విమానం కాంట్రాక్ట్ లో వేల కోట్ల రూపాయలు దోచి అనిల్ అంబానీకి కట్టబెడతాడా? क्या देशभक्त को पूरे देश को बैंक के सामने लाइन में खड़ा कर देना चाहिए? దేశభక్తుడే అయినట్టయితే పేదవాళ్ళందరినీ కూడా నోట్ల రద్దు చేసి బ్యాంకుల ముందు లైన్లలో నిలబెడతాడా? और जब चाइना ढोकलाम में घुसता है तो क्या देशभक्त चाइना में जाके उसे हाथ जोड़ना चाहिए क्या? నిజమైన దేశభక్తుడైనట్టయితే చైనా ఒక పక్కన సరిహద్దుల్లో డోక్లాం వద్ద భారతదేశంపై ఆక్రమించే ప్రయత్నం చేస్తా ఉంటే ఈ దేశభక్తుడు చైనాలోకి వెళ్లి వాళ్ళ చేతులు కట్టుకుని आज నిలబడతాడా? तक चाइना की सेना ढोकलाम में बैठी हुई है. ఇవాల్టికి కూడా చైనా భారత సరిహద్దు లోపల చైనా ఇవాళ డోక్లాం దగ్గర ఉంది. गुजरात में नरेंद्र मोदी चाइना के प्रेसिडेंट के साथ झूला झूले. ఒక పక్కన భారత సరిహద్దుల్లో చైనా సైన్యం వచ్చుంటే మరో పక్కన గుజరాత్ లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా అధ్యక్షుడితో ఉయ్యాల ఊగుతా ఉన్నాడు. और उधर ढोकलाम में चाइना की सेना अंदर घुस गई. మరో పక్కన డోక్లాలోనేమో చైనా సైన్యం అంతా కూడా భారతదేశం లోపలికి వచ్చింది. इधर देशभक्त चाय पी रहा है और उधर उनकी सेना घुस गई. ఇక్కడ దేశభక్తుడు ఛాయ్ తాగుతా ఉన్నాడు చైనా అధ్యక్షుడితో, అక్కడనేమో చైనా సైన్యం భారతదేశంలోకి వచ్చేసింది. उसके बाद नरेंद्र मोदी जी चाइना जाते हैं, बिना एजेंडा चाइना जाते हैं. దాని తర్వాత ఏ రకమైన ఎజెండా లేకుండా పని పాఠం లేకుండా చైనాకు నరేంద్ర మోడీ పోతాడు. चाइना से ढोकलाम की बात नहीं करते, उनसे ये नहीं कहते भैया ढोकलाम में क्या कर रहे हो. అంత దూరం పోయి చైనాకు పోయి కనీసం ఒక మాట కూడా డోక్లాంలో ఎందుకు చైనా సైన్యం లోపలికి వస్తా ఉంది, భారతదేశం లోపలికి వస్తుందని చెప్పని ఒక మారు కూడా చైనా అధ్యక్షుడిని ప్రశ్నించాలి. हाथ जोड़ के मत्था टेक के वापस आ जाते हैं. చేతులు పట్టుకొని కరచాలనం చేసి మాత్రం వెనక్కి వస్తాడు. और जब पुलवामा में बम अटैक होता है तो 3.5 घंटे मूवी बनाते हैं. పుల్వామాలో మరో ఒక పక్కన సిఆర్పిఎఫ్ జవాన్లపై టెర్రర్ అటాక్ జరిగితే నరేంద్ర మోడీ ఏమో తనపై సినిమా తీయించుకుంటూ ఉన్నాడు. नेशनल ज्योग्राफिक की मूवी चल रही है, वहां पे पोजिंग हो रही है. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కు సంబంధించిన సినిమాలో ఆ షూటింగ్ లో పాల్గొంటా ఉంటాడు. 3.5 घंटे जानवरों को देख रहे हैं. 3.5 గంటల పాటు అక్కడ జంతువులను పక్షులను చూస్తూ కూర్చున్నాడు. बीजेपी की देशभक्ति, ఇది భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక దేశభక్తికి మచ్చు తునక. नरेंद्र मोदी जी और बीजेपी की देशभक्ति. ఇది నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ దేశభక్తికి మచ్చు తునక. लोग शहीद होते हैं और प्रधानमंत्री 3.5 घंटे बोट पर फिल्म बनाते हैं. ఒక పక్కన దాదాపు 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు అమరులైతే
రక్తంలో ఒడిగిపోతే మరో పక్కన నరేంద్ర మోడీ 3.5 గంటల పాటు సినిమా షూటింగ్ లో పాల్గొంటాడు. ఇది దేశభక్తి. चाइना के सामने जाके हाथ जोड़ देते हैं. మరో పక్కన చైనా దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడతాడు, నమస్కారం పెడుతూ నిలబడతాడు. हम किसी के सामने नहीं झुकते. నేను ఎవరి ముందు తల వంచను. अंग्रेजों को भगा दिया था. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టింది. 2 प्रधानमंत्री मरे कांग्रेस पार्टी के. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన 2 ప్రధానమంత్రులు భారత సంరక్షణ కోసం చనిపోయినారు. क्योंकि हम किसी के सामने नहीं झुकते हैं. ఎందుకంటే మేము ఎవరి ముందు తల వంచం. ये होती है सच्ची देशभक्ति. ఇది నిజమైన దేశభక్తికి మచ్చుతనక. तो समय आ गया है नरेंद्र मोदी जी को हटाने का. అంచేత సమయం ఆసన్నమైంది. ఈ దేశం నుండి నరేంద్ర మోడీని తరిమి కొట్టడం కోసం సమయం ఆసన్నమైంది. कांग्रेस पार्टी के सब कार्यकर्ता आप तेलंगाना के हर घर में जाके बताओ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి, ఈ రకమైనటువంటి ఒక దొంగ దేశభక్తి పరుల గురించి చెప్పండి. कि आपके चीफ मिनिस्टर नरेंद्र मोदी की मदद करना चाहते हैं. మీ చీఫ్ మినిస్టర్ తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీ భక్తుడుగా మారాడు, నరేంద్ర మోడీకి మద్దతుదారుగా మారిండని చెప్పండి. और नरेंद्र मोदी जी हिंदुस्तान के कॉन्स्टिट्यूशन को खत्म करना चाहते हैं. నరేంద్ర మోడీ భారత రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. नरेंद्र मोदी जी हिंदुस्तान की आवाज को दबाना चाहते हैं. నరేంద్ర మోడీ భారతదేశ ప్రజల యొక్క గొంతుకలను అణచివేయాలని చెప్పని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. और कांग्रेस पार्टी ही कॉन्स्टिट्यूशन की और हिंदुस्तान की आवाज की रक्षा कर सकती है. కానీ కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగాన్ని, భారత ప్రజల యొక్క గొంతుకను, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ను కాపాడుతుంది. आप सब दूर दूर से आए, इसके लिए दिल से आप सबको बहुत बहुत धन्यवाद. మీరందరూ చాలా దూరం నుంచి వచ్చినారు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. नमस्कार, जय हिंद. నమస్కార్, జై హింద్. రాహుల్ గాంధీ, రాహుల్